గతించిన వారి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ పేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి వైద్యాన్ని అందించడం ద్వారా కీర్తిశేషులు శకుంతలారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేవరకొండ సీఐ వెంకటరెడ్డి అన్నారు. దేవరకొండ మండలంలోనే కర్నాటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గతించిన వారి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ పేదల కోసం ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి వైద్యాన్ని అందించడం ద్వారా కీర్తిశేషులు శకుంతలారెడ్డి ఆత్మకు శాంతి చేకూరుతుందని దేవరకొండ సీఐ వెంకటరెడ్డి అన్నారు. దేవరకొండ మండలంలోని కర్నాటిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉచిత మెగా వైద్య శిబిరంని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా 105 మందికి ఉచితంగా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ సెక్రటరీ లకుమారపు మల్లయ్య, ట్రెజరర్ కొండూరు ఆంజనేయులు, క్యాంపు చైర్మన్ సిల్కురి కాశీనాథ్, గాజుల రాజేష్, ఎస్ రాము చౌహాన్, నల్లగాసు సత్యనారాయణ, పీజే సామ్సన్, రఘురామ్ నాయక్, వెంకటేశ్వరరావు, జైపాల్ రెడ్డి, ఆప్థమాలజిస్ట్ హరి, దాత, నల్లమాద కేశవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సంతోష్ రెడ్డి, మునుకుంట్ల మునిందర్ రెడ్డి, డాక్టర్లు నిఖిల్, డాక్టర్ షైనీ, సర్వేష్, దుర్గా, మమత, శ్రీదేవి, తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాజు కంప్లీట్ చేసి తొందరగా రెడీ సార్. రాజు 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 అందరు సార్లు మాకు చాలా రక్తాన్ని ఇచ్చి దానం చేసి చాలా సహకరించారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ గారు వెంకరెడ్డి గారికి, మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ ఎంతమంది కోట్ల రూపాయల పైన ఏదన్నా కూడా బ్రతుకుంటే చాలా బాబు అనుకున్నాం. ఆరోగ్యం ఒక్కటే అవసరం. అట్లనే మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు తెలియకుండా లోపల చాలా రకాల మన బాడీకి మనకు అన్ని చెప్పదు. కొన్ని టెస్ట్ చేస్తే గానీ తెలియదు. టెస్ట్ చేసుకునే అవగాహన అనేది మారుమూల ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి అవగాహన చేస్తూ సరైన వైద్యం అందించే విధంగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నటువంటి ఈ లయన్స్ క్లబ్ వారికి, దానికి దాతగా వ్యవహరిస్తున్న కేశవరెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని గ్రామ పెద్దలందరూ, గ్రామంలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా వాడుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేసుకోవాలని తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారికి, మిగతా లయన్స్ మెంబర్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 6గురికి ఆపరేషన్ చేస్తుంది. 6 ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి ఆటో మాట్లాడండి, మీదే బాధ్యత. వీళ్ళని ఆపరేషన్ చేసి మళ్ళీ ఇక్కడ దించాలి, మీ బాధ్యత. ఈ రోజే చేస్తాం. వచ్చేది కాదు, మేము మోటివేషన్ ఆల్రెడీ చేస్తాం. ఇవాళ ఉంది చాయిస్ 6గురికి. 6గురికి పేషెంట్ రెడీ చేసే బాధ్యత నాది. పేషెంట్ రెడీ చేసే బాధ్యత నాది. ఆటో మాట్లాడి ప్రాంతాలలో ఇటువంటి క్యాంప్ ఏర్పాటు చేస్తే పేదవారికి ఎంతో ఉపయోగకరమైన ఉద్దేశంతో మరి ఇప్పటికీ మేము ముదిగొండ గ్రామంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేశాము టీవీ నెట్ ద్వారా. రెండవ క్యాంపు గంజనాయక్ తండాలో కిషన్ నాయక్ వారి ద్వారా ఏర్పాటు చేశాము. మూడవ క్యాంపు పోలపల్లి గేటు దగ్గర హైదరాబాద్లో వీధి ఉన్నటువంటి నీలాద్రి హాస్పిటల్ వై రాజవంద్ర వారి ద్వారా ఏర్పాటు చేశాము. ఈ మధ్య కాలంలోనే మొన్ననే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా కంటి ఆసుపత్రిలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు పోలీస్ సమావేశం కాకుండా మరి సార్ కూడా వచ్చారు. ఏఎస్పీ గారు, 4 సిఐలు, వాళ్ళ ఎస్ఐలు, వాళ్ళ పోలీసు బృందం అందరూ కూడా వచ్చి మా ఐ హాస్పిటల్లో సుమారుగా 180 మంది అన్ని రంగాలు ఉండాలన్నారు. చెప్పనా? ఓకే, రెడీ. క్లాప్స్ కొట్టాలి మన అందరూ.
చెప్పేది అనుకుంటుంది కేశవరెడ్డి గారు వెనకకోండి రెడీ సార్ ఓకే వచ్చిన డాడీ పోయి నిలబడి దిగేదంటే ఫోటో వచ్చి అదే దాంట్లో నేను గుర్తించిన